నిన్నొక ఫ్రెండ్గా చూడగలను కానీ ఓ భార్యగా చూడలేనని. అయినా నీకెందుకు అలా అనిపిస్తుంది? మరిద్దరం కనీసం ఎప్పుడైనా దగ్గర అయ్యామా? మరి పిల్లలు ఎలా పడతారు? అంటే తర్వాతైనా మనం దగ్గర అవ్వచ్చు కదా. నీకు మళ్ళీ చెప్తున్నాను, అది మాత్రం ఎప్పటికీ జరగదు. చూడు, నువ్వు ఫీల్ అయినా సరే ఏదైనా సరే, నువ్వు మంచి పనులు చేస్తేనే మంచి విషయంలో నిన్ను సపోర్ట్ చేస్తాను. ఒక ఫ్రెండ్గా నీకు ఎప్పుడూ సపోర్ట్గా ఉంటాను. అంతేగాని భార్యగా మాత్రం ఎప్పటికీ యాక్సెప్ట్ చేయలేను. సో మనిద్దరం ఒక్కడవడం అనేది జరగదు. అప్పుడు పిల్లలనే మాటే లేదు. నాతో ఒక ఫ్రెండ్గా హ్యాపీగా ఉండు, అంతేకాని ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి ఊహలు పెంచుకోకు. ఏమైంది ఈ వెదవకి? అన్ని ఉన్న ఐదో తనం మిస్ అయిందని పల్లవితో అన్ని విషయాలు బాగానే ఉంటాడు, కానీ భార్య అనేసరికి మాత్రం దూరం పెడతాడు. వీణ్ణిలా వదిలేయకూడదు. ఏదో ఒకటి చేయాలి. ఎలాగైనా ఇద్దరిని ఒకటి చేయాలి. నా మనోరాల కోరిక తీర్చాలి. హలో బామ్మగారు, ఎలా ఉన్నారు? నేను బానే ఉన్నానమ్మా, కానీ ఏమైంది బామ్మగారు? పల్లవి విషయంలో మళ్ళీ ఏమైనా గొడవ జరిగిందా? చాలా పెద్ద గొడవే జరిగిందమ్మా. తను రేడియో జాకీగా పనిచేస్తుందన్న విషయం ఇంట్లో తెలిసిపోయింది. కానీ ఏ దేవుడు కరుణించాడో తెలియదు, కానీ చరణ్ చాలా పాజిటివ్గా తీసుకున్నాడు. పోనీలేండి, చరణ్ అర్థం చేసుకున్నాడు కదా. చంటి, ఏమైందిరా? ఏం లేదు, అనుకోకుండా స్లిప్ అయి కింద పడ్డాను. కొంచెం చూసుకున్నాడవరా. నువ్వు పడిపోతే ఇల్లు మొత్తం ఒకసారి భూకంపం వచ్చినట్టు ఊగిపోయింది తెలుసా? అందుకే ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటాను, కాస్త ఒళ్ళు తగ్గించండి అని. నా మాట వింటేగా. చంటి, దెబ్బలేం తగలేదు కదా? ఏం పర్లేదు వదినా, నో ప్రాబ్లం. ఏంటి ఏదో కాలుతున్న స్మెల్ వస్తుంది? ఏంటి కాలిన స్మెల్? అక్క, నువ్వు ఐరన్ చేస్తున్నావు కదా? అయ్యో, ఏంటి ఉషా ఇలా చేసావు? అందుకే నా షర్ట్ నేను ఐరన్ చేసుకుంటాను అని చెప్పాను. చూడు ఇప్పుడు ఏమైందో. లేదు చందు, నేను ఐరన్ చేయలేదు, అక్క చేసింది. ఏంటక్క ఇలా చేసావు? లేదు షా, నేను ఐరన్ చేశాను, కానీ చంటి పడిపోయిన కంగారులో ఐరన్ బాక్స్ పైకి పెట్టొచ్చాను. బాక్స్ పైకి పెట్టి వస్తే ఎందుకు కాలిపోతుందక్క? చందు అసలే ఈ షర్ట్ సెంటిమెంట్ అన్నాడు. ఇప్పుడు నీ వల్ల చూడు,
షర్ట్ మొత్తం నాశనం అయిపోయింది. అది కాదు ఉషా. చాలక్క, ఎప్పుడు ఇలాగే చేస్తున్నావు. ఆయన్ని ప్రతిసారి ఇలాగే హర్ట్ చేస్తున్నావు. నువ్వు కావాలని చేస్తున్నావో లేక అనుకోకుండా జరుగుతుందో తెలియట్లేదక్క. ఏయ్ ఉషా, ఏం మాట్లాడుతున్నావు? వదిన పట్టుకుని అలానే నా మాట్లాడేది. మనిద్దరం ఒకటవడం కోసం వదిన ఎంత కష్టపడింది. అసలు తను నన్ను బాధ పెట్టాలని ఎందుకు అనుకుంటుంది? ఏదో పొరపాటున జరిగింటుందిలే. అది కాదురా, నీకు ఈ షర్ట్ సెంటిమెంట్ అన్నావు. అది అలా అయిపోతే నీకు బాధగా లేదా? బాధ ఎందుకు లేదమ్మా, ఉంది.